26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి. అది నిరర్ధకం. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. స్వేచ్ఛగా తిరిగి రావాలి, స్వేచ్ఛగా తిరగాలి. ఈ రౌడీజం పోవాలి, రౌడీ రాజకీయాలు పోవాలి. ఆ ద్వేయంతో నేను పనిచేస్తున్నా. అందుకే ఒకే ఆలోచన నాది. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సి కోరుకుంటూ, ఇక్కడికి వచ్చినప్పుడు మీరు చూస్తే ఇక్కడ స్టీల్ ప్లాంట్ వచ్చింది. రాయలసీమ వాసులందరినీ కోరుతున్నా, 1 ఫ్యామిలీ 1 ఆంటర్‌ప్రెన్యూర్ ఈజ్ మై గోల్. అంటే ప్రతి ఒక్క ఇంట్లో ఒక పారిశ్రామికవేత్త రావాలి. ఇప్పుడు ఇక్కడ స్టీల్ ప్లాంట్ వచ్చింది. స్టీల్ ప్లాంట్కు అనుబంధంగా మీరు చిన్న చిన్న పరిశ్రమలు పెట్టుకుంటే మీకు ట్రైనింగ్ ఇప్పిస్తాం. ఇక్కడే 1415 ఎకరాలు అంటే 1400 ఎకరాలు యాన్సిలరీ యూనిట్స్ కేటాయిస్తున్నాం. ఇంకా ఈ ప్రాంతంలో వస్తాయి. ఈ కడప ప్రాంతంలో ఎవరెవరికి ఉత్సాహం ఉంటే వాళ్ళు ముందుకు రావాలి. రైతులు ఎంఎస్ఎంఈలు పెట్టుకోవాలి, ఫుడ్ ప్రాసెస్ యూనిట్స్ పెట్టుకోవాలి, ఎఫ్పిఓలుగా తయారు కావాలి. దానికి కావాల్సిన రుణాలు ఇచ్చి 1 ఫ్యామిలీ 1 ఆంటర్‌ప్రెన్యూర్ కింద ముందుకు తీసుకుపోతాం. ఇది కష్టమైన పని కాదు. ఇటీవల నేను చూశాను, మా డాక్రా సంఘాలు 1,45,000 మంది ఎంఎస్సీలు పెట్టుకొని మైక్రో ఆంటర్‌ప్రైజ్ చేసి దేశానికి ఆదర్శంగా నిలబడ్డారు. ఈ సంవత్సరం 5 లక్షలు చేస్తున్నాం. కడప జిల్లా మీరు ఒకసారి చూస్తే 20.5 గిగావాట్ సోలార్ వస్తూ ఉంది, విండ్ వస్తూ ఉంది, పంపుడ్ స్టోరేజ్ ఉంది. ఇక్కడనే మీరు చూస్తే సోలార్ వచ్చింది, పక్కనే విండ్ మిల్స్ ఉన్నాయి, పక్కనే మన గండికోటలోనే పంపుడ్ స్టోరేజ్ వస్తూ ఉంది. ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈ 3 కలిపి అవసరమైతే బ్యాటరీ కూడా పెట్టుకుంటే కడప జిల్లా గ్రీన్ ఎనర్జీకి హబ్గా తయారవుతుంది. ఏ వస్తువు కూడా గ్రీన్ ఎనర్జీతో తయారు చేసి ప్రపంచానికి ఆదర్శం అవుతుంది. ఈ ప్రభుత్వం ఎప్పుడు కూడా ముందు చూపుతో పనిచేస్తాం. ఈరోజు గండికోట మీరు చూస్తే మైలవరం గండికోట 30 టీఎంసీ నీళ్లు పెట్టుకునే అవకాశం ఉంది. జిల్లాలో 80 టీఎంసీ నీళ్లుండే రిజర్వాయర్లు ఉన్నాయి. ఇంకా వర్షాలు పడలేదు, అయినా కూడా ఈ కడప జిల్లాలో ఉండే రిజర్వాయర్లో 48 టీఎంసీ నీళ్లు స్టోరేజ్ ఉంది. ఇది ముందు చూపు. పోయిన సంవత్సరం అన్ని రిజర్వాయర్లు ఫుల్గా పెట్టాం. కొంతవరకు 2 పంటలు వాడాం. ఇప్పుడు ఇంకా కూడా 45 టీఎంసీ నీళ్లు ఉండే పరిస్థితి వస్తూ ఉంది. అందుకే వ్యవసాయం కూడా గిట్టుబాటు ధర ఉండే వ్యవసాయం, హార్టికల్చర్, అక్వాకల్చర్ ఇవన్నీ పెడతాం. ఇంకో పక్క ఇండస్ట్రీని, సర్వీస్ సెక్టర్ని ముందుకు తీసుకెళ్తాం. ఇప్పుడే మేము వెళ్ళినప్పుడు కన్యకా పరమేశ్వర టెంపుల్కి వెళ్ళాం. ఆ టెంపుల్ చూశాను. ఆ ప్రాంతమే ఒక ప్రశాంతంగా ఉంది. అది చూసిన తర్వాత నాకు అనిపించింది, ఐ రిక్వెస్టెడ్ జిందాల్జీ, why can't you develop this temple? Immediately he promised me he is going to make it one of the best temple with his funds. నా ఆలోచన ఎప్పుడు కూడా ఎక్కడైనా ఒక చిన్న పని ఉంటే ఏ విధంగా భాగస్వాములు చేయాలనో చేసే విధంగా ముందుకు పోతున్నాం. ఈరోజు చూస్తే 3 ప్రాజెక్టులకి ఐఎమ్ వెరీ హ్యాపీ. JSW Rayalaseema Steel Plant started today. It is 24 months. Another 24 months we are going to complete. And also we have laid the foundation stone for JSW solar plant. It is another 20,000 crores they are going to spend. And finally in Vizianagaram, JSW Industrial Park, they are going to start. In Vizianagaram, if you see Araku Valley, before going to Araku Valley,
There are nearly 300 acres of land additionally. They are going to develop one of the best 26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమనీని డౌన్లోడ్ చేయండి.